పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు గనుక 7 మందిని కోరుకోలేదు. 8వ వాడు చిన్నవాడే. కానీ దేవుడు ఎవరిని కోరుకున్నాడు తెలుసా? దేవునికి సమీపస్తులైన వారిని, దేవుణ్ణి ఆరాధించే వారిని, దేవునితో కలిసి జీవిస్తున్న దావీదును కోరుకున్నాడు. గొర్రెలు కాసేవాడు నీట్గా చక్కగా కనపడతాడండి? ఇన్షర్ట్ చేసుకొని, షూ వేసుకొని, నెక్టై కట్టుకొని గొర్రెలు కాచడానికి పోతారా? కానీ దేవుని దృష్టిలో సమూయేలు చూసినప్పుడు సమూయేలుకు దావీదు ఎట్లా కనపడ్డాడు తెలుసా? సుందరుడుగా కనపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని బట్టి, నీ స్థాయిని బట్టి, నీ అంతస్తుని బట్టి, నీ అందముని బట్టి, నీవు కలిగిన దాన్ని బట్టి కాదు దేవుడు నిన్ను కోరుకునేది. నీవు దేవునికి ఎంత సమీపస్తుడుగా ఉన్నావో కోరుకుంటాడు. దావీదునకు దేవుడు చెప్పినాడు, సమూయేలు నీ దగ్గర ఉన్న నూనెని నువ్వు అభిషేకించు, నేను కోరుకున్నవాడు ఇతనే అంటే నూనె పోసి దావీదును అభిషేకించినాడు.